మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ నెల్లూరులో వైభవంగా ప్రారంభమైంది. భక్తుల రాకతో స్వర్ణాల చెరువు ఘాట్ సందడిగా మారింది. బారా షాహిద్ దర్గా వద్ద మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ పండుగ 5 రోజులు జరగనుంది. నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ వైభవంగా జరుగుతోంది. వరాల రొట్టెను అందుకునేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు చేశారు. కోర్కెల రొట్టెలను పంచుకున్నారు. బారా షాహిద్లకు పూల చెద్దలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రొట్టెల పండుగ ఏర్పాట్లను కార్పొరేషన్ అధికారులు పర్యవేక్షించారు. 2000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. తప్పిపోయిన వారిని తిరిగి వారి బంధువుల వద్దకు చేర్చుతున్నారు కార్పొరేషన్ సిబ్బంది. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా కార్పొరేషన్ అధికారులు సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టాయిలెట్స్ సరిగా లేవని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఫస్ట్ వచ్చి ఒక బుక్ లో చూశాను బారా షహీద్ గురించి. ఆ తర్వాత మా పక్కన రిలేటివ్స్ వాళ్ళు చెప్పారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం కోరుకున్నా గానీ భక్తితో కోరుకుంటే అన్ని నెరవేరుతాయి అని. దానికోసం నేను ఫస్ట్ టైం వచ్చాను. జాబ్ పర్పస్ మీద వచ్చాను. కొంచెం అరేంజ్మెంట్స్ ప్లస్ ఈ బాత్రూమ్స్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. చాలా మంది వస్తున్నారు కాబట్టి ప్లేసెస్ అయితే చాలా ప్రాబ్లం గా ఉంది. బారా షాహిద్ దర్గాకొచ్చి రొట్టెలు అందుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే మరోసారి రొట్టెను తీసుకునేందుకు వచ్చామని భక్తులు చెబుతున్నారు. ఫస్ట్ మా అబ్బాయి మ్యారేజ్ అనుకున్నాడు, షాపు డెవలప్మెంట్ అనుకున్నాడు. 2 జరిగినాయి అని చెప్పేసి మళ్ళీ మేము ఈ సంవత్సరం అంతా మేమంతా వచ్చి రొట్టె తీసుకోవడానికి వచ్చి మా అబ్బాయి రొట్టెలు పంచాడు. మళ్ళీ మేము కొత్తగా తీసుకున్నాం. ఈసారి మేము కూడా కొంచెం బాగా ఎదగాలని చెప్పేసి ఈ సంవత్సరం బాగా మా పాప మ్యారేజ్ కోసం జాబ్ కోసం అని అనుకుంటున్నాము. మేము అప్పుడు వచ్చిన తర్వాత సంతానం లేకపోతే సంతానం రొట్టె తీసుకున్నాము. తర్వాత మాకు ఒక కలవల పిల్లలు పుట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఒక అబ్బాయి పుట్టాడు. మొత్తం 3 పిల్లలు పుట్టారు. అలా 3 పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ యథావిధిగా మనం మొక్కు తీర్చడం కోసం వచ్చి మళ్ళీ ఇప్పుడు మేము సంతానం రొట్టె పంచాము. 5 రోజుల పాటు రొట్టెల పండుగ జరగనుంది. 2వ రోజు నుంచి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.